ఆదివారం సెలవు రోజు కావడంతో సరదాగా స్నేహితులను కలిసి వద్దామని ఆ యువకుడు బయటకు వచ్చాడు. నెల రోజుల్లో ఉద్యోగం కోసం ఊరు విడిచి వెళ్ళిపోతుండడంతో అందరినీ ఓసారి పలకరిద్దామనుకున్నాడు. దోస్తులతో కలిసి పిచ్చాపాటిగా మాట్లాడుకుంటూ ఉండగా ఊహించని ఉత్పాతం విరుచుకుపడింది. కురుక్షేత్రంలో చిక్కుకున్న అభిమన్యుడిలా అయిపోయింది ఆ యువకుడి పరిస్థితి. ఏం చేయాలో ఎటు వెళ్లాలో పాలుపోలేదు. అంతా చెల్లాచెదరవడంతో ఒంటరి పోరాటం చేశాడు. మరి ఆ యుద్ధంలో యువకుడు విజయం సాధించాడా? అసలు ఉరుము లేని పిడుగుల్లా వచ్చిపడిన ఆ అల్లరి మూక ఎక్కడిది? ఏ సంబంధం లేని ఆ యువకుణ్ణి ఎందుకు చుట్టుముట్టింది? చెడు స్నేహాలు ఎప్పటికైనా ప్రమాదమే. మనం తప్పు చేయడం లేదు కదా, మనకొచ్చిన ఇబ్బంది ఏముందని అనుకోకూడదు. ప్రమాదం ఎటునుంచి ముంచుకొస్తుందో ఎవరికీ తెలియదు. అందుకే దుష్టులకు దూరంగా ఉండాలంటారు. ఈ విషయం తెలియని ఓ యువకుడు స్నేహితులను పలకరించి వద్దామని వెళ్లి చిక్కుల్లో పడ్డాడు. ఊహించని ప్రమాదంలో చిక్కుకుని ఊపిరి వదిలాడు. విశాఖ శాలిపేటకు చెందిన రుద్రాక్ష వరుణతేజ్ తండ్రి చనిపోవడంతో చిన్న చిన్న పనులు చేసుకుంటూ కుటుంబ భారం మోస్తున్నాడు. చెన్నైలో ఉద్యోగం రావడంతో శిక్షణ కూడా పూర్తి చేసుకున్నాడు. మరికొద్ది రోజుల్లో ఉద్యోగంలో జాయిన్ అవడానికి వెళ్లాలి. ఎలాగూ ఊరు వదిలి వెళ్ళిపోతున్నాను కదా, స్నేహితులందరినీ ఓసారి పలకరిద్దాం కదా అని మురళీనగర్లో ఉంటున్న మిత్రుడు సాయి దగ్గరకు వెళ్లాడు. స్నేహితులందరూ కలిసి ఆడుకుంటూ ఉండగా ఒక్కసారిగా ఓ రౌడీ గ్యాంగ్ వారిపై విరుచుకుపడింది. పెద్ద పెద్ద కర్రలతో దాడికి దిగింది. ఊహించని పరిణామానికి వరుణ్ తేజ్ భయపడ్డాడు. వాళ్ళెవరో ఎందుకు దాడి చేస్తున్నారో కూడా అతనికి తెలియదు. రౌడీ గ్యాంగ్ను చూసి సాయి అతని స్నేహితులంతా పరారయ్యారు. సాయిని పలకరించిపోదామని వచ్చిన వరుణ్ తేజ్ అక్కడ చిక్కుకుని పోయాడు. అంతే, వాళ్లంతా కలిసి వరుణ్ తేజ్పై దాడికి దిగారు. దుడ్డు కర్రలతో విచక్షణరహితంగా కొట్టారు. తలపై కర్రతో కొట్టడంతో చెవుల్లోంచి రక్తం కారి వరుణ్ అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. అక్కడితో ఆగకుండా ఆ రౌడీ మూక వరుణ్ తలపై కత్తితో దాడి చేసి అనంతరం పీక కోశారు. తీవ్రంగా గాయపడిన వరుణ్ను స్థానికులు వెంటనే కేజీహెచ్కు తరలించగా చికిత్స పొందుతూ ప్రాణాలు వదిలాడు. సాయి గ్రూపు మోషే గ్రూపుకు ఎప్పటినుంచో పగ ఉంది. దీంతో ఈ రెండు గ్యాంగుల మధ్య తరచూ గొడవలు, కొట్లాట్లు చోటు చేసుకుంటున్నాయి. ఆ రోజు కూడా ఇద్దరూ ఫోన్లో తిట్టుకున్నారు. దీంతో మోషే తన మిత్రులతో కలిసి సాయి గ్యాంగ్పై అటాక్ చేశాడు. ఆ సమయంలో అక్కడే ఉన్న వరుణ్ తేజ్ కూడా సాయి గ్యాంగ్ సభ్యుడే అనుకుని మోషే గ్రూప్ దాడి చేసి చంపేసింది. కుటుంబానికి ఆధారమైన యువకుడిని అకారణంగా చంపేశారని కుటుంబ సభ్యులు, స్నేహితులు కన్నీటి పర్యంతమయ్యారు. చదివించుకున్నాను, ట్రైనింగ్ పంపించాను. పలాస నుండి బొంబాయి వెళ్ళాడు. నా వెళ్ళిపోయి 2 నెలలు చేశారు. నాకు నా మనవడు కావాలి, ఇవ్వండి. నాకు ఇవ్వద్దు, నా మనవడు కావాలి, ఇవ్వండి. ఆ గొడవకి ఈ వరుణ్కి ఇది ఎలాంటి సంబంధం లేదు. అన్యాయంగా పక్కన నించున్నాడు మావిడ దూరంగా. నువ్వు ఆ గ్యాంగే కదరా అనుకొని ఆ గ్యాంగులు ఆ వాడిని చంపేశారు. చికెన్ కట్ చేస్తాం, కత్తి, ఆ కత్తితోటి ఇక్కడ ఘాటు, మెడ మీద ఘాటు. ఆడు ఎంత విలువేలా కొట్టుకొని అలా ప్రాణం వదిలేశాడు. వెళ్ళాడు ఫ్రెండ్ తోటి, ఒక హాఫ్ అన్ అవర్ మాట్లాడుకొని రిటర్న్ అయిపోతాం అనుకున్నాడేమో. ఈ లోపు ఇలా జరిగింది. ఇప్పుడు వాళ్ళ ఇంటికి అయితే మొగదిక్కి అయితే వాడే ఫస్ట్ ఆఫ్ ఆల్. వాళ్ళకి ఫాదర్ కూడా లేరు, వాళ్ళ అక్కగారికి కూడా పెళ్లి కూడా జరగలేదు. వాళ్ళ అమ్మ ఒక్కరే ఇంట్లో ఆడపిల్ల. దాంతో ఇప్పుడు వాడికి ఇలా జరగడం వాళ్ళ ఫ్యామిలీకి అయితే న్యాయం కావాలి మేడం ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే ఇంటికి ఉన్నది వాడు ఒక్కడే, వయసును కుర్రాడు, పెళ్లి కూడా అవ్వలేదు ఇప్పటికినా. వరుణ్ తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ప్రధాన నిందితుడు ఈతలపాక రాజకుమార్తో పాటు మరో 11 మంది రౌడీ మూకను పోలీసులు అరెస్టు చేశారు. ఈ మోషే అనే వాడికినే ఇక్కడ ఈ ప్రాంతం చెందిన సాయి అనే వాడికి ప్రీవియస్గా గొడవలు ఉన్నాయి. సో ఈ సాయిని ఎలాగైనా అటాక్ చేద్దామని చెప్పి ఆ మోషే అనే కుర్రాడు ఇక్కడ ఉన్నాడని తెలుసుకొని వాళ్ళ ఫ్రెండ్స్ని, కొంతమంది వాళ్ళతో ఉన్న వాళ్ళందరినీ కూడా 4-5 బళ్ళలో తీసుకొచ్చి ఈ క్యాజువల్ స్టిక్స్, సరుగుడు కర్రలతో వాళ్ళ మీద విచక్షణ దాడి చేద్దామనే ఉద్దేశంతో దాడి చేయడం జరిగింది. అందులో ఇక్కడ ఆడుకుంటున్న ఈ సాయితో పాటు మరొక 4 ఉన్నారు. ఈ చనిపోయిన వ్యక్తి పేరు వరుణ్ తేజు. ఈ కుర్రాడు కూడా ఉన్నాడు. వీడు సాలిపేట చెందినవాడు. అయితే ఈ 4 మిగతా వాళ్ళు పారిపోవడం జరిగింది. ఈ వరుణ్ ఎవడైతే ఉన్నాడో వీడు వాళ్ళ దాడికి దొరికిపోయాడు. ఇక్కడ కొట్టడం అనేది జరిగింది. ఇక్కడ నుంచి కొంచెం ఆయనకి
చెవు పైన తల దగ్గర రక్తగాయం జరిగింది. ఆ ఓవర్ బ్లీడింగ్ అయిపోయి కేజీహెచ్కి వెళ్ళేటప్పటికి చనిపోయినాడు. ఆదివారం ఆట విడుపుకు ఆడుకోవడం కోసం వెళ్లి అకారణంగా రౌడీ గ్యాంగ్ చేతిలో యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. కాబట్టి చెడ్డవారితో స్నేహం చేస్తే వారు చేసిన తప్పులకు మనం కూడా బలవుతామని ఈ సంఘటన చెబుతోంది.